హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది కీమా తోటి ఒక గ్రేవీ రెసిపీ పెప్పర్తో చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాము రండి, వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ని ఇక్కడ సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను. అది ఒక 30 సెకండ్లు వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు కీమాను ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని సాల్ట్, పసుపును కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి. ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ 1/2 కప్పు వరకు వాటర్ను వేసేసుకొని కీమాను 3 నుంచి 4 విజిల్స్ వరకు కుక్కర్ లాక్ చేసి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు కుక్కర్ లాక్ చేసేసుకొని 4 విజిల్స్ ఉడికించుకుంటే కీమా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో ఈ ఉడికించిన కీమాను మనము పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఇక్కడ 3 టేబుల్ స్పూన్ నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు హోల్ స్పైసెస్ అంతా వేసేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 15 రెబ్బలు కూడా వేసేసుకొని కరివేపాకు, ఆనియన్ తరుగు అన్నిటినీ వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇక్కడ 2 ఆనియన్స్ను, పెద్ద ఆనియన్స్ను సన్నగా తరిగి యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ వేగడానికి కాస్త సాల్ట్ను కూడా వేసుకొని ఆనియన్ బాగా వేగిన తరువాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇక్కడ 2 టమాటా ముక్కలను వేసుకొని పసుపును కూడా వేసుకొని ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టి టమాటాలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తే టమాటాలు మంచిగా మగ్గిపోయింది. గరిటెతోనే అలా మ్యాష్ చేసి మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్పైసెస్ మనము యాడ్ చేసుకోవాలి. కారము, ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న కీమాను ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవాలి. సో వీటన్నిటిని మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసి మూత పెట్టి సిమ్లో ఒక 4 నిమిషాలు ఉడికిస్తే అంతేనండి, కీమా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. ఫైనల్ టచ్ క్రష్డ్ పెప్పర్, కొత్తిమీరతో దీనిని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కీమా రెడీ అయిపోయింది. ఇది వేడి రైస్, చపాతీతో చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.